అదిగో కైలాసం ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. గంగాజలధార శివుని జటాజూటాలపై లయబద్ధంగా ప్రవహిస్తుంది. లోకాల నేలే ఆ జంగమదేవుడు నిర్మలమైన ధ్యానస్థితిలో ఉన్నాడు. శ్వేతవర్ణంలో ఉన్న కైలాస పర్వతాలు శివుని ధ్యాన తేజస్సుతో బంగారు వర్ణంలో దేదీప్యమానంగా వెలిగిపోసాగాయి. తేజోవంతమైన ఈశ్వరుని ముఖారవిందాన్ని చూస్తూ సౌందర్యలహరి అయిన ఆ పార్వతీదేవి సైతం నిశ్చేష్టురాలై తన్మయంతో ఉండిపోయింది. నిశ్శబ్దం సైతం ప్రశాంతత కోసం కైలాసానికి వచ్చిందా అన్నట్లు ఉంది. కాని ఇంతటి ప్రశాంతతకు వ్యతిరేకంగా మరోవైపు బ్రహ్మలోకంలో 5 తలలు కలిగిన బ్రహ్మలో అమితమైన గర్వం, అహంకారం ఊపిరిపోసుకుంటాయి. ఆ అహంకారము, గర్వమే కాలభైరవుని రాకకు బీజం కాబోతుందని బ్రహ్మకి సైతం ఊహ కందని పరిణామం. త్రిలోక పరిపాలకుడు ఎవరు? ఒకరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ముల్లోకాలను ఎవరు పరిపాలించాలి అని చర్చించుకుంటారు. అప్పటికే బ్రహ్మమదిలో ఊపిరిపోసుకున్న అహంకారం అతనితో ఇలా మాట్లాడిస్తుంది. నేనే సృష్టికర్తను, నా సృష్టి అనిర్వచనీయమైనది, ముల్లోకాలు నన్నే భగవంతుడిగా పూజించాలి అని అంటాడు. ఇది విన్న శ్రీ మహావిష్ణువు క్షణకాలం ఆగి జరగబోయేది ముందే ఊహించాడు కాబోలు ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మతో ఇలా అంటాడు. ఓ బ్రహ్మదేవా, నిజమే, నువ్వు సృష్టికర్తవే కావచ్చు. కాని స్థితి లయ లేని సృష్టి వ్యర్థం. నీ సృష్టి యొక్క స్థితిగతులను నడిపించువాడను నేను. కాని కనురెప్పపాటులో నీ సృష్టిని ఆనవాలు లేకుండా అంతం చేయగల శక్తి ఆ పరమేశ్వరునిది. అది తెలిసి కూడా ప్రగల్భాలు పలుకుతున్నావంటే అహం నీ మస్తిష్కాన్ని ఆవహించింది. కావున అహం వీడి ఇహం ఎరిగి ఈశ్వరుని శరణువేడు. ఆలస్యం చేస్తే అది నీ ఆయువుకే ఆఖరి గడియగా మారవచ్చు అని తనదైన చతురతతో హెచ్చరిస్తాడు. ఇది విన్న పరమేశ్వరుడు మాత్రం నిర్మలమైన ధ్యానస్థితిలో నిశ్శబ్దంగా ఉంటాడు. కాని ఆ రోజు అహానిదే పైచేయి కాబోలు 5 తలలు కలిగిన బ్రహ్మ శిరోభారాన్ని తగ్గించే సమయం ఆసన్నమై ఉండవచ్చు. అందుకే అహం బ్రహ్మతో ఇలా పలికిస్తుంది. అహా, ఈశ్వరుడా, ఆ లింగరూపుడా, అతను నిశ్చలుడు, అచేతనుడు. కైలాసం వీడి వల్లకాటిలో కొలువై దేహం వీడి ఆర్తనాదాలతో రోదిస్తున్న జీవుడితో జట్టుకట్టే జంగమదేవరా, నా సృష్టిని నశింపజేసేది అని పరిపరి విధాలుగా ఆ పరమేశ్వరుణ్ణి అవమానిస్తాడు. అందుకు ఆ వాసుదేవుడు ఇలా అంటాడు. నెంగినంటే ఎత్తుకెగసిన కెరటమైన నేలనంటక తప్పదు. తన ఓడలతో విశాలంగా విస్తరించి రొమ్ము విరుచుకు నిలబడ్డ వటవృక్షం సైతం తుఫాను తీవ్రతకు నేలకూలక తప్పదు. దట్టంగా దృఢంగా ఆకాశంలో విలాసంగా విహరించే విశాలమైన మేఘం సైతం బద్దలై ముక్కలై ధారగా జారి చిన్న చినుకుగా మారి భూమాత పాదాలకు అభిషేకించక తప్పదు. ఇది నీ అహానికి ఆయువు తీరేందుకు నాంది, అనుభవించక తప్పదు అని గంభీరంగా బోధిస్తాడు. తక్షణమే పరమేశ్వరుని 3వ నేత్రం బంగారు వర్ణంలో మెరవసాగింది. అది శీఘ్రంగా నిప్పు కణికవలే ఎర్రని ఛాయకు మారి అగ్నిజ్వాలలను వెదజల్లుతుంది. ఆ జ్వాలాగ్ని నుండే జీవం పోసుకుంటూ కటిక చీకటి వంటి నల్లటి దేహంతో అణువణువు రగులుతున్న జ్వాలాగ్నితో మెరుస్తూ కాలం సైతం బెదిరి స్తంభించిపోయి తన ఆధీనంలోకి వెళ్ళి కాలాన్ని శాసిస్తూ అహాన్ని వణికిస్తూ ప్రళయం ప్రాణం పోసుకుంటే ఇలా ఉంటుందేమో అనింత ఉగ్రరూపంతో పరమేశ్వరుని త్రిశూలం చేతపట్టి ప్రమదగణాలు చేసే డమరుక నాదాలకు ప్రళయకాల నృత్యం చేస్తూ కైలాస పర్వతం సైతం దద్దరిల్లేలా ఓంకార నాదాలను ప్రతిధ్వనించే వేళ కాలభైరవుని రూపం చూసి నిశ్చేష్టుడై నెవ్వెరపోయి నిలబడిపోయిన బ్రహ్మ, భయం అంటే ఇలా ఉంటుందా? ఈ భయం ముందు నా సృష్టి శూన్యం. 5 తలల నా అహంకారం అణువణువు ప్రాణభయంతో వణికేలా చేస్తుంది. ఈ భయం నా దేహంలోని ప్రతి కణం ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూస్తుంది. ఇదే నా ఆయువుకు అంతం అని నాకు అర్థమవుతుంది అని బ్రహ్మమదిలో అంతర్మదనం జరుగుతుంది. అగ్నిజ్వాలలతో రగులుతూ అనంతమైన దేహంతో ప్రళయకాల నృత్యం చేస్తూ త్రిశూలం చేతపట్టి వాయువేగంతో దూసుకు వస్తున్న కాలభైరవుడు ఉగ్రరూపంతో బ్రహ్మ కంఠం వైపు త్రిశూలం విసరగా ఆఖరి క్షణంలో బ్రహ్మ ఈశ్వరా మాధవ శరణు శరణు అని వేడుకోగా పరమేశ్వరుడు క్షమించిన కాలభైరవుడు శిక్షించక మానడు. అది అతని అవతార ధర్మం
అని గ్రహించిన వాసుదేవుడు కాలభైరవుని త్రిశూలం బ్రహ్మకంఠం చేరేలోపు తన శక్తితో నిశ్చేష్టుడై నిలుచున్న బ్రహ్మ శరీరాన్ని కాస్త కదిలించడంతో ఆ కాలభైరవుని త్రిశూలం బ్రహ్మ 5వ ముఖాన్ని మాత్రమే ఖండిస్తుంది. అక్కడ తెగిపడింది కేవలం బ్రహ్మ 5వ తల మాత్రమే కాదు, అంతా నేనే అన్న అహం, అన్నింటా నేనే గొప్ప అన్న గర్వం, వీటి యొక్క తలలు కూడా తెగిపడ్డాయి. ఆ రక్తం శ్వేతవర్ణంతో వెలిగే విశాలమైన కైలాస పర్వతానికి ఎర్రని తిలకంగా మారింది. కాలభైరవుడు బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించినప్పుడు దిక్కులు దద్దరిల్లాయి. అతని ఉగ్రరూపం చూసి దేవతలు సైతం వణికిపోయారు. పంచభూతాలు తన ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. కాలం సైతం స్తంభించిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తన నుండి జన్మించిన రూపం కావున కాలభైరవుణ్ణి శాంతింపజేయమన్నాడు. శివుని ఆజ్ఞతో కాలభైరవుడు శాంతించాడు. ఉగ్రరూపం వీడి శివునికి ప్రణామం చేశాడు. అప్పుడు శివుడు కాలభైరవునితో ఇలా అన్నాడు: భైరవ, నీవు నా ఉగ్రశక్తివి. నీవు బ్రహ్మ యొక్క అహంకారాన్ని వధించినప్పటికీ నీవు చేసింది బ్రహ్మహత్య కావున నీకు బ్రహ్మహత్య పాపం అంటుకుంది. దానికి ప్రాయశ్చిత్తం చేయక తప్పదు. కావున నీవు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి భూమి అంతా తిరిగి భిక్షాటన చేయవలసి ఉంటుంది అని చెప్తాడు. అంతటా కాలభైరవుడు శివాజ్ఞతో బ్రహ్మకపాలాన్ని చేతపట్టి భూమి మొత్తం భిక్షాటన చేస్తాడు. అతని చేతిలోని కపాలం అతను బ్రహ్మహత్య పాపం చేశాడని చిహ్నం. అది చూసిన వారందరూ భయంతో భిక్ష ఇవ్వరు. కాలభైరవుడు అరణ్యాలు, కొండలు, నగరాలు అన్ని చోట్ల భిక్ష కోసం యాచిస్తాడు. కాని ఎవ్వరూ భిక్ష ఇవ్వరు. ఆఖరికి కాశీనగరం చేరుతాడు. అక్కడ సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి కరుణించి భిక్షనిస్తుంది. అంతటా అతనికి పాప విముక్తి కలిగి బ్రహ్మ కపాలం నేల తాకుతుంది. వారణాసి విశిష్టత వలన ఆ కపాలానికి అక్కడ మోక్షం లభిస్తుంది. ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో కాలభైరవునికి తన కర్తవ్యం బోధపడుతుంది. నాటి నుండి కాలభైరవుడు కాశీనగరానికి క్షేత్రపాలకుడిగా అవతరిస్తాడు. శివుడు కాలభైరవునితో ఇలా అంటాడు: నాడు నీతో సహా కోట్ల సంఖ్యలో భూతగణాలు ఉద్భవించాయి. వాటికి సైన్యాధిపత్యం నీవే వహించాలి. లోకంలో అహంకారం మితిమీరినప్పుడు, గర్వం తలకెక్కినప్పుడు అది దేవుడైనా అసురుడైనా మరి ఏ ప్రాణి అయినా సరే వాటిని అంతం చేయడం నీ కర్తవ్యం. నీ ఈ కర్తవ్య పాలనలో భూతగణాలు ఎప్పుడూ నీ ఆదేశం ప్రకారం అనుసరిస్తాయి. గణపతి మీకందరికీ ఎల్లప్పుడూ రక్షగా ఉండి మీకు దిశానిర్దేశం చేస్తాడు. గజాననుడు నా గణాలకు అధిపతి అయితే నీవు నా గణాలకు సైన్యాధిపతివి అని అంటాడు. ధర్మాన్ని ఆచరించే వాళ్లకు మీరు దైవ సంభూతులుగాను, అధర్మాన్ని ఆచరించే వాళ్లకు మీరు భయంకర శక్తులుగాను గోచరిస్తారు. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోప కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. ఇది శ్రీమత్ శంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకంలోని ఆఖరి శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే ఈ కాలభైరవాష్టకాన్ని భక్తితో పఠిస్తారో వారికి జ్ఞానం మరియు మోక్షం సాధించగల శక్తి లభిస్తుంది. శోకం, మోహం, దౌర్భాగ్యం, లోభం, కోపం మరియు దుఃఖం నశిస్తాయి. వారికి అనంతమైన పుణ్యఫలం పెరిగి ఆ కాలభైరవుని పాద సన్నిధికి నిశ్చయంగా చేరుతారు అని అర్థం. మహావతార్ కాలభైరవ అనే అంకం ఇక్కడితో ముగిసింది. ఈ కథ నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం శివాంష్ ప్రెజెన్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈశ్వరానుగ్రహం మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.